ఐపీఎల్ 2025 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంటే ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో బరిలో దిగుతుంది ఆర్సీబీ జట్టు. దీనికి సంబంధించి ఐపీఎల్ మెగా వేలంలో కీలకమైన ఆటగాళ్లను కొనుగోలు చేయగా ఒక ముఖ్యమైన ఆటగాడి ఇంజురీ ఆర్సీబీ జట్టును కలవరపరుస్తుంది. అతనే జోష్ హాజిల్వుడ్. ఈసారి మెగా వేలంలో ఇతని కోసం ఆర్సీబీ జట్టు భారీగానే ఖర్చు చేసింది. దాదాపుగా 12.5 కోట్లకు కొనుక్కున్నప్పటికీ బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా 4వ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ జోష్ హాజిల్వుడ్ గాయపడ్డాడు. దాంతో 5వ టెస్టు దూరం అవడంతో పాటు ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ జోష్ హాజిల్వుడ్ పాల్గొనలేకపోయాడు. ఇప్పటి వరకు జోష్ హాజిల్వుడ్ గాయం సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అంటే అతను కోలుకున్నాడా లేదా అనే అప్డేట్ అయితే రాలేకపోయింది. దీంతో అతను ఐపీఎల్ కొన్ని మ్యాచెస్ కు దూరమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అతనికి బెస్ట్ రిప్లేస్మెంట్ ఆటగాడు ఎవరని చూసినట్లయితే మనకు ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టు ఫైనల్ చేరిందంటే ఆ జట్టు స్టార్ బౌలర్ అయిన మ్యాట్ హెన్రీనే కీలక కారణం. సో మ్యాట్ హెన్రీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ నిలిచాడు. మొత్తంగా 10 వికెట్స్ పడగొట్టగా తనదైన మార్క్ తో న్యూజిలాండ్ కు విజయాలు అయితే అందించాడు. ప్రస్తుతం జోష్ హాజిల్వుడ్ అందుబాటులో లేనట్లయితే అంటే గాయం కారణంగా జట్టుకు అందుబాటులో లేనట్లయితే ఇతను మ్యాట్ హెన్రీ పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్ గా ఉండే అవకాశం ఉంది. సో ఇతను గత ఏడాది మెగా వేలంలో 2 కోట్ల బేస్ ప్రైస్ తో వచ్చినప్పటికీ అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. సో ఆర్సీబీ జట్టుకు ఇతని యొక్క బౌలింగ్ అవసరం అనేది పర్టికులర్ గా కనిపిస్తుంది కాబట్టి ఇతన్ని తీసుకుంటే బెస్ట్ రిప్లేస్మెంట్ గా ఉంటుందని అనుకుంటున్నారు. సో జోష్ హాజిల్వుడ్ కు బెస్ట్ రిప్లేస్మెంట్ ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.